నమస్తే, నేను మీ బిందు అండి ఫ్రమ్ బిందు జ్యువెలర్స్. ఇదేంటంటే ఒక కస్టమర్‌ది పాతది మాంగ్ టీకా అనమాట. అంతకుముందు చైన్ వచ్చుంది. చైన్ వద్దు, నాకు చాందులు చూసాను మీవి కావాలి. వాళ్ళవేంటంటే 2 చేయించుకున్నారు ఇద్దరు పిల్లలవి. ఒకటేమో ఇలా చేశాను, ఇంకోటి ప్లెయిన్‌ది వేరేగా చేశాను. అది కూడా వీడియో పెడతాను చూడండి. ఇదేంటంటే మాంగ్ టీకాకి చాంద్ ఇచ్చేసి, కింద ఏంటంటే చాంద్‌కి వైట్ స్టోన్స్ ఇచ్చేసి పర్ల్స్ ఇచ్చేసాను. మాంగ్ టీకా అన్నిటికి మ్యాచ్ అవ్వాలి కాబట్టి దానికి ఏం చేసామంటే ఒక 4 వైట్ స్టోన్ రింగ్స్ ఇచ్చేసి ఇట్లా వైట్ స్టోన్స్ చేసుకొని చైన్ లాగా ఒక హుక్ ఇచ్చేసి చేసిచ్చాననమాట. ఇలాగ ఉన్న వాటికి కూడా పాతవి కూడా మనం ఏంటంటే కొత్తగా చేసుకొని డిఫరెంట్‌గా వాడుకోవచ్చు. ఇలాంటివి ఏమున్నా సరే తీసుకొచ్చారంటే ఎలా చేసుకోవచ్చు, ఏంటి లైట్ వెయిట్‌లో ఎలా చేసుకోవచ్చు అనేది చెప్తాను. యాక్చువల్లీ ఇదేంటంటే కస్టమర్‌ది ఒక 2 లైన్స్ పాత నల్ల పూసలున్నాయి. అవి చైన్‌తో సహా ఉన్నాయన్నమాట. సన్న సన్నగా చైన్స్. అవేం చేశామంటే తనకి అలా నచ్చలేదన్నారు. అందుకని చెప్పి నవరత్న నా వీడియోస్‌లో చూసి అలాగే కావాలన్నారు. అందుకని ఏం చేశామంటే ఆ చైన్స్ అన్నీ తీసి నవరత్న చేసుకొని ఆ 2 లైన్స్‌ని ఏం చేశామంటే ఇప్పుడు 3 లైన్స్ చేసి బ్యాక్‌కి 1 లైన్ చేసేసాను. అన్నీ ఏంటంటే ఇవి నవరత్న కలర్స్ వాడుకొని నవరత్న బీడ్స్ వెనక్కి ఇక్కడ ఏంటంటే ఒక రూబీ సైడ్ పెండెంట్స్ 2 ఇచ్చేసుకొని వెనక్కి సింగిల్ లైన్ ఇచ్చేసి లెంగ్తీగా చేసిచ్చాననమాట. అలా ఉన్న పాత నల్లపూసలు కూడా వాడుకోకపోతే ఇప్పుడు అందరూ నవరత్నాలు చూసి నావివి చాలా అడుగుతున్నారనమాట. చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి నవరత్నాలు ఇట్లా నల్లపూసలకి. అందుకని ఇంకా చాలా చేస్తున్నాము. ఇది కూడా డిఫరెంట్‌గా చేశాము. ఇంకా చూపిస్తాను, లాస్ట్ వరకు స్కిప్ కాకుండా చూడండి. ఇది ఏంటంటే ఒక కస్టమర్‌ది వాళ్ళ హస్బెండ్ ఇచ్చిన గిఫ్ట్ అన్నారు. దీని మీద చిన్న చిన్న మోటివ్స్ ఉన్నాయి కానీ అవి బాలేదు, తనకి నచ్చలేదన్నారు. అవన్నీ తీసేసి చాలా లైట్ వెయిట్ జాలీ చైన్స్ ఇవి. దీని మీద ఏంటంటే నా మ్యాంగోస్ చూసి కావాలన్నారు. మ్యాంగోసే కావాలి అన్నారు. అందుకని ఏం చేసామంటే మ్యాంగోస్‌కి ఇట్లా ఫ్రేమ్స్ లాగా చేసేసుకొని ఫిక్స్ చేసేసాము. మామూలుగా చేసే నక్లీస్‌లు పెట్టే మ్యాంగోస్ వేరు, ఇది వేరు. ఇదేంటంటే చాలా డెలికేట్ చైన్, దీన్నేం టచ్ చేయలేము. అందుకని ఏం చేసామంటే లేజర్‌లో జాయిన్ చేయడానికి కూడా రాదు ఇది. అంత పల్సటి చైన్‌లు. అందుకని వీటికి క్లిప్స్ లాగా చేసుకున్నాము. క్లిప్స్ లాగా చేసేసుకొని ఆ క్లిప్స్‌కి ఇప్పుడు ఇలా చూపిస్తాను. ఇలా క్లిప్స్ లాగా చేసేసుకొని ఇట్లా ఫోల్డ్ చేసుకొని పెట్టేసుకున్నాం. ఎందుకంటే ఇవి ఎక్కువ చేయలేమనమాట. చాలా జాగ్రత్తగా చేయాలి ఇవి. మామూలుగా అయితే ఏంటంటే ఇలా రెడీ చేసేసుకొని మ్యాంగోస్ ఏ కలర్ స్టోన్ అయినా లేజర్‌లో ఫిక్స్ చేసేస్తాం. ఇప్పుడు అలా కాదు. దీన్ని అసలు ఏం చేయలేము. చాలా జాలీ చైన్స్. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే ఇట్లాంటివి కూడా మనం చాలా చేస్తాం డిఫరెంట్‌వి. ఏవైనా సరే మనకేంటంటే ఏది డ్యామేజ్ కాకుండా చాలా జాగ్రత్తగా ఇలాంటివన్నీ చేసి పెడతామనమాట. ఇవి అందుకే తీసుకొని చూపిస్తున్నాను. చాలా డెలికేట్ వర్క్ ఇది. దీనికి అసలు మీరు ఎవరైనా అడిగితే బయట ఏం అటాచ్ చేయలేమని కూడా చెప్తారు. అలాంటి దానికి కూడా మనం ఇలా వాళ్ళకి మ్యాంగోసే కావాలన్నారు. మ్యాంగోస్ చేసాం. ఇది ఇంకా వర్క్ అవుతుంది. అయిపోయాక ఇది పెడతాను చూడండి. యాక్చువల్లీ ఇదేంటంటే మీరు అబ్జర్వ్ చేసి చాలా పాతది. సింపుల్‌గా అంతకుముందు వచ్చేవన్నమాట. చాలా పాతవి ఉట్టిగా చిన్న బిళ్ళ ఒకటి వచ్చేసి గోల్డ్ చైన్ వచ్చేది. పాపడి బిళ్ళలు అందరి దగ్గర ఉండేవి. 2000 బిఫోర్ వాళ్ళందరి దగ్గర ఉంటాయి ఇవి. అలాంటి పాపడి బిళ్ళకి ఏం చేశామంటే కొంచెం స్టోన్స్ యాడ్ చేసుకునేది. ఇంకా పాలిష్ అవ్వలేదు. మీకు చూపిద్దామని చూపిస్తున్నాను. అయ్యాక ఫోటో పెడతా చూడండి. రెడ్ స్టోన్స్, గ్రీన్ స్టోన్స్, వైట్ స్టోన్స్‌తో సింపుల్‌గా దాన్ని పెద్ద చేసుకున్నాను. ఆ చైన్ పార్ట్ తీసేసాము. అదే కరిగిచ్చేసుకొని దానికి ఇప్పుడు పైన ఏం చేశానంటే 3 ఇది పెట్టేసుకొని ఓవెల్ షేప్‌వి 3 స్టోన్స్ ఇచ్చేసి దానికి హుక్ లాగా ఇచ్చేసి తగిలించుకోవడానికి పెట్టామన్నమాట. అలా ఇదేంటంటే చూడడానికి పాతవి కూడా ఇప్పుడు ఏంటంటే కొత్తగా అయిపోయింది. చాలా డిఫరెంట్‌గా ఉంది. అంతకుముందు ఈ ప్లెయిన్ పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు అంత చిన్నది పెట్టుకున్నా కనపడడం లేదు. కొంచెం పెద్దగా పెట్టుకుంటున్నారు కాబట్టి ఇలాంటివి కూడా డిఫరెంట్‌గా చేస్తూ ఉంటాను. ట్రై చేయండి. పాత వాటికి కూడా ఇప్పుడు ఇలాంటివి కొత్తగా చేసుకోవచ్చు. ఎందుకంటే అందరూ పాతవి ఇంట్లో పెట్టుకొని వాడకుండా ఈ పాపడి బిళ్ళలు బాగలేవని అలా పక్కన పడేస్తారు. అలాంటివి కూడా మనం ట్రెండీగా న్యూ డిజైన్‌కి తగినట్టుగా ఇప్పుడు లేటెస్ట్‌కి ఎంత బాగుందో చూడండి. అలా ఇప్పుడు లేటెస్ట్‌గా పెట్టుకునేటట్టు చేశాను. ఇలాంటివి ఏవైనా సరే కొత్తగా చేసిస్తూ ఉంటాం. యాక్చువల్లీ ఇది కూడా ఏంటంటే ఒక రూబీది బొట్టుమాల అనమాట. రూబీ నక్లీస్ పాతది తెచ్చారు. వాళ్ళు ఏంటంటే బొట్టుమాలలు కావాలన్నారు. ముత్యాలు కూడా కావాలన్నారు. అందుకని కింద ఇలా బొట్టుమాలలు ఇచ్చేసి లాకెట్ ఒకటి ఇచ్చేసి అటు ఇటు ఏంటంటే ముత్యాలు ఇచ్చేసామన్నమాట. పైన నెక్‌కి కూడా ముత్యాలు ఇచ్చేసి రెడ్ స్టోన్ ఇది కాబట్టి నక్లీస్ రెడ్ వైట్‌తో ఇచ్చేసాననమాట స్టోన్స్. ఇచ్చేసి కమ్మలకు కూడా ఏం చేసామంటే మరి 3 బొట్టుమాలలొద్దు, ఒకటి చాలని చెప్పేసి అటు ఇటు ముత్యాలు ఇచ్చి చేసిచ్చామన్నమాట. ఎందుకంటే 3 అంటే మరీ హెవీ అయిపోతే అలా కాకుండా సింపుల్‌గా పెట్టుకోవడానికని చెప్పి ఇది ఇలా డిఫరెంట్‌గా ప్లాన్ చేసాం. డిఫరెంట్‌గా చేసిచ్చాను. లేదు ఉట్టి బొట్టుమాలలు కావాలంటే పెట్టుకోవచ్చు. లేదు ముత్యాలు అలా పెట్టుకోవచ్చు. లాకెట్ తీసేయచ్చు. నా వీడియోస్‌లో చాలా చేశాను. ప్రతి ఒక్క వీడియోలో ఖచ్చితంగా ఈ బొట్టుమాలలు ఉంటూనే ఉన్నాయండి. ఇంకా కొన్ని చూపించటం లేదు. బొట్టుమాలలు, మ్యాంగోస్ చాలా చేస్తున్నాం. అందరికీ బాగా నచ్చుతున్నాయి. డైరెక్ట్‌గా చూసాక చాలా ఇష్టపడుతున్నారు. ఇది ఏంటంటే వాళ్ళ పాత బీడ్స్‌కి ఇలా చిన్న లాకెట్ ఒకటి ఉంది. అలా వద్దు అని చెప్పేసి ఇప్పుడు ఏం చేసామంటే అదే లాకెట్‌కి కొంచెం ట్రెండీగా చేద్దామని ఇలా పెద్ద లాకెట్ ఒకటి ఇచ్చేసి హ్యాంగ్ చేసి ఇచ్చేసాను. ఇలాగా హ్యాంగ్ చేసేసి ఇప్పుడు ఇది గుచ్చాలన్నమాట. ఇంకా ఇది ప్యాటర్న్ ఉంది. చేశాక ఇది ఎలా ఉందో ఏంటో వీడియో పెడతాను చూడండి. కొంచెం ఏంటంటే పాతదానికి ట్రెండీగా ఇద్దామని ఇలా ఇచ్చేసాము. ఇది ఇంకా కొంచెం ఫినిషింగ్ వర్క్స్ ఉన్నాయి. దీంట్లో కూడా ఇంకా పర్ల్స్ వేయాలి. అవన్నీ వేశాక నేనంతా రెడీ అయ్యాక ఎలా ఉందో ఒక వీడియో పెడతాను, ఫోటో పెడతాను చూడండి.
ఇదే ఏంటంటే ఒక కస్టమర్ దగ్గర డిఫరెంట్‌గా ఇలాంటి బీడ్స్ ఉన్నాయి. ముత్యాలున్నాయనమాట. చాలా రకాలున్నాయి. అందుకని ఒక రకం ముత్యాలకి ఏం చేశామంటే, సింపుల్‌గా ఏమి ఎక్కువ ఇవ్వలేదు. ప్రింటెడ్ పర్ల్స్ 2 ఏసుకొని, చిన్న క్యాపులు 2 ఏసేసుకొని, వాళ్ళు ఉన్నయే ఇలా గుచ్చిచ్చేసామనమాట. హుక్ ఒకటేసాను. ఇంకా కొంచెం అయిపోయింది. ఇంక హుక్ ఒకటేస్తే అయిపోయింది. లెంగ్త్ ఇంకా ఉంది. నేను వెనక్కి పెట్టాననమాట. అలా సింపుల్‌గా ఉన్నాయి గూడా అన్నీ చాలా తీసుకొచ్చారు ఒకేసారి. అందువల్ల దేంట్లో తీసేసి దీనికి అలా డిఫరెంట్‌గా అన్నీ ఉన్నాయి. సెట్ చేసుకున్నాం. వీళ్ళవి చాలా ఉన్నాయి. 20, 30 ఐటెమ్స్ ఉన్నాయి. అన్నీ కొన్ని వీడియోలో పెడుతున్నాను చూస్తూ ఉండండి. వీళ్ళ బీడ్సే కాదు ఎక్కువ చేశాననమాట. మ్యాంగోస్, బుట్టమాలు అన్నీ చేయించుకున్నారు వీళ్ళు కూడా. అన్నీ చాలా రకాలు చేశాము. అన్నీ చూస్తూ ఉండండి. ఇంకా వీడియోస్‌లో పెడుతూ ఉంటాను చూస్తూ ఉండండి. మీలో ఎవరికైనా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఏంటంటే పాతవి ఇలా డిఫరెంట్‌గా చాలా చేస్తూ ఉంటాను. మీరు షేర్ చేసినందువల్ల అందరికి వెళ్తుంటాయనమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి.